కమిషన్ విచారణ అనంతరం నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందని, తనతో కెరీర్ మొదలుపెట్టిన వారే అసూయతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల వెనుక ఎవరిని నొప్పించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. జూమ్ మీటింగ్స్ పెట్టుకుని మరీ కుట్రలు చేశారన్నారు శివాజీ. తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు. నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, అది నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థం.